స్థలాలైనా అవ్వచ్చు, పురాలైనా అవ్వచ్చు, అది ఏ స్థితిలో ఉన్నదైనా అవ్వచ్చు, లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న విధానాలైనా అవ్వచ్చు, అటువంటి చాలా కాలము నుండి పాడైపోయిన స్థలాలంటే దేవుడు బాగు చేస్తాడని, వాటిని నిర్మిస్తాడని దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథం 61:4లో వ్రాయబడింది. కాబట్టి స్థలాలంటే కేవలం స్థలాలు మాత్రమే కాదు, స్థలాలు అనగా మనుషులను కూడా అర్థం చేసుకోవచ్చు. స్థలాలు ఏముంది, పాడైపోతే బాగు చేయటం డబ్బులుంటే చాలా సులభం, కానీ మనుషుల్ని బాగు చేయటం అనేది చాలా కష్టం. అది డబ్బును బట్టి అయ్యేది కాదు, మనుషులను బట్టి అయ్యేది కాదు, జ్ఞానాన్ని బట్టి అయ్యేది కాదు. కానీ స్థలాన్ని అయితే డబ్బులుంటే ఏదో ఒక విధంగా దాన్ని బాగు చేసి ఒక రూపురేఖలుగా దాన్ని తీర్చిదిద్దవచ్చు. అలాగే మనుషులను అయితే బాగు చేయటం చాలా కష్టం. అది దేవుడైన యేసుక్రీస్తు మాత్రమే మనుషులను బాగు చేయటం అనేది సాధ్యం. ఆయనకి మాత్రమే మనుషులను బాగు చేయటం అనేది సాధ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వం పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయదు. నిజంగానే మనుషుల జీవితాలు కూడా తరతరాల నుంచి కూడా శిథిలమైపోయిన జీవితాలు కొంతమంది ఉంటాయి. తరతరాల నుంచి, యుగ యుగాల నుంచి వారి తరాలు అలా నడుస్తూ ఉంటాయి, కానీ వారి పిల్లలు పుడతారు కానీ శిథిలమైపోయిన స్థితిలో ఉంటాయి. కానీ అటువంటి తరతరాల నుంచి పాడైపోతున్న మనుషులను కూడా దేవుడు ఏం చేస్తాడంటే బాగు చేయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది, పడిపోయిన దావీదు గుడారము నేను తిరిగి మరలా కడతానని దేవుడు వాగ్దానం చేశాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని. గుడారం అంటే మనుషుల యొక్క జీవితం, గుడారం అంటే మనుషుల యొక్క భవిష్యత్తు. కాబట్టి మనుషుల యొక్క భవిష్యత్తు పడిపోయినా, జీవితం పాడైపోయినా, అది తరతరాల నుంచి అటువంటి శాపాన్ని అనుభవిస్తున్న కుటుంబాలైనా సరే దేవుడైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పాపక్షమాపణ పొందుకొని ప్రార్థన చేసుకుంటే ఎటువంటి పాడైపోయిన జీవితం అయినా సరే, తరతరాల నుంచి శిథిలం అయిపోయిన జీవితం అయినా సరే, కుటుంబాన్ని అయినా సరే, చాలా కాలముగా పాడైపోయి ఉన్న జీవితం అయినా సరే దేవుడు ఏం చేస్తాడంటే బాగు చేస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి అంతటి పాడైపోయిన స్థలం అయినా సరే ఈ రోజులను బట్టి డబ్బులు ఉంటే మిషనరీస్ వచ్చేసిన జేసీబీలతో కానీ బోల్డేజర్స్తో కానీ క్షణాల్లో గంటల్లో బాగు చేసి ఆ స్థలాన్ని ఒక కంటికి నచ్చే విధంగా బాగు చేస్తున్నారు. ఎంత అడవిలాగా ఉన్న స్థలం అయినా సరే, లేకపోతే ఎంతటి గొయ్యి అయిన స్థలం అయినా సరే ఏం చేస్తున్నారు, మట్టితోలు దాన్ని ఒక మెరక అనేది చేస్తున్నారు దాన్ని. అంటే ఎంతటి పాడైపోయిన స్థలం అయినా సరే చాలా సులభంగా బాగు చేయొచ్చు డబ్బులుంటే. కానీ మనిషి జీవితం డబ్బుంటే బాగుపడేది కాదు, వేరే ఏది ఉంటే బాగుపడేది కాదు. కానీ యేసుక్రీస్తు హృదయంలో ఉంటేనే మనిషి యొక్క జీవితం అనేది బాగుపడద్ది. దేవుడు మన హృదయంలో ఉంటేనే, దేవుడైన యేసుక్రీస్తు మనతో ఉంటేనే మన జీవితాలు అనేవి బాగుపడతాయి. లేకపోతే తరతరాలు అవ్వచ్చు, రోజులు అవ్వచ్చు, సంవత్సరాలు అవ్వచ్చు, యుగాలు అవ్వచ్చు, తరతరాలు గతించకపోవచ్చు, కానీ ఆ జీవితాలు బాగుపడకపోవటానికి కారణం దేవుడు లేకపోవటాన్ని బట్టి. కానీ దేవుడు అన్నాడు, ఎంతటి తరతరాల నుంచి శిథిలమైపోయి ఉన్న జీవితాలైనా స్థలాలైనా సరే నేను బాగు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను కడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చిగురింపు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, నీటి వాసన చేత కూడా మొద్దంట, చెట్టు మొద్దు చిగురిస్తుందంట, అది మరలా పిలకలు వేయటం ప్రారంభిస్తుందంట. నీటి వాసన చేత, దానికి సమృద్ధిగా నీరు కూడా అందాల్సిన అవసరం లేదు, నీటి వాసన చేతనే ఆ యొక్క మొద్దు, చెట్టు మొద్దు, నరికివేయబడిన మొద్దు మరలా చిగురిస్తుందని యోబు గ్రంథంలో ఉంది. ఒక నరికివేయబడిన మొద్దే నీటి వాసన చేత చిగురిస్తుంటే దానికంటే శ్రేష్టమైన వారు మనం. దేవుని రూపంలో సృజించబడిన వారము మనుషులు, ఆయన పోలిక చొప్పున చేయబడిన వారు
మనుషులు ఆయన చేతుల్లో పడితే ఆయన అంతకంటే ఎక్కువగా చిగురింపజేయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి చాలా కాలం నుంచి పాడైపోయింది నా జీవితం, తరతరాల నుంచి మా కుటుంబాలు శిథిలమైపోయినాయి అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని సన్నిధికి వస్తే శిథిలమైపోయిన పాడైపోయిన వారిని అందరినీ కూడా దేవుడు చిగురింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఫలాలు ఫలించే విధంగా చేస్తాడు. వారికంటూ ఒక జీవితాన్ని దేవుడు ఇస్తాడు, వారికంటూ ఒక ప్రారంభాన్ని దేవుడైన యేసుక్రీస్తు అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. చూడండి, దేవుడు దావీదు మనందరికీ తెలుసు. దావీదు దేవుని ప్రార్థన చేశాడు, ప్రభు నన్ను ఆశీర్వదించాయి, నన్ను దీవించాయా, నన్ను హెచ్చించమని ప్రార్థన చేశాడు దావీదు భక్తుడు. చూడండి 61వ కీర్తన 2వ వాక్యం, 61:2. నా ప్రాణము తల్లడిల్లగా బోధిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండను నెక్కించుమేమంటున్నాడు? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నిజంగానే దావీదు భక్తుడు ప్రార్థన చేసుకున్నాడు ఆశ కలిగి, ప్రభా పాడైపోయిన స్థలాలను బాగు చేసే దేవుడివి, తరతరముల నుండి శిథిలమైపోయిన స్థలాలను కూడా బాగు చేసే దేవుడివి, పడిపోయిన గుడారాలను కూడా లేవనెత్తగలిగిన దేవుడివి. కాబట్టి నా స్థితి మీకు తెలుసు, మిమ్మల్ని చాలా ఆరాధిస్తున్నాను, మీ ఆజ్ఞలను వెంబడిస్తున్నాను, అనుసరించి నడుచుకుంటున్నాను, మీ హృదయానుసారుడిగా జీవిస్తున్నాను. కాబట్టి నా స్థితి కొద్దిగానే ఉండొచ్చేమో కానీ నీవు తలుచుకుంటే నా జీవితాన్ని బాగు చేయగలవు, నా జీవితాన్ని నువ్వు చిగురింపజేయగలవు. కాబట్టి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు అని ప్రార్థన చేశాడు. కొండపైకి ఎక్కించడం అంటే దాని అర్థం ఏంటి? ఒక మంచి జీవితాన్ని నీవు నాకు సహాయం చేయి. నేను ఏ జీవితాన్ని అయితే అందుకోలేనో ఆ జీవితాన్ని అందుకునే భాగ్యాన్ని నాకు సహాయం చేయి. నేను నా స్థితిని బట్టి నేను ఏది కూడా సాధించలేను, కానీ నీవు నాకు గనక భాగ్యాన్ని అనుగ్రహిస్తే, మంచి స్థితిని అనుగ్రహిస్తే నేను హెచ్చించబడతాను, నేను దీవించబడతాను, నేను అభివృద్ధి పరచబడతాను, నేను ఫలిస్తాను. కాబట్టి నేను ఆర్థికంగా దీవించబడటం అనేది నాకు అసాధ్యం, అలాగే ఆరోగ్యపరంగా దీవించబడటం అనేది నాకు అసాధ్యం, నేను కుటుంబస్తుని అవటం అనేది నాకు అసాధ్యం, నాకున్న పరిస్థితిని బట్టి, స్థితిని బట్టి. లేకపోతే నాకంటూ ఒక జీవితం ఉండటం అనేది అసాధ్యం, ఎందుకంటే నాకున్న స్థితిని బట్టి. నేను 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండటం అనేది నాకు అసాధ్యం, ఎందుకంటే నాకు కలిగి ఉన్న స్థితిని బట్టి. కానీ నా స్థితిగతులను మార్చగలిగింది దేవుడు అయిన యెహోవా నువ్వు. కాబట్టి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభా, మంచి జీవితాన్ని నాకు సహాయం చేయి, దయచేసి నన్ను అభివృద్ధి పరచని కూడా ఇంకో కీర్తనలో రాశాడు దావీదు భక్తుడు. దయచేసి నన్ను అభివృద్ధి పరచు ప్రభా అని ప్రార్థన చేశాడు. కాబట్టి దావీదు భక్తుడు స్థితి మనకు తెలుసు. గొర్రెలు కాచుకునేవాడు, కరసడి ఆఖరివాడు, ఎన్నిక లేనివాడు, తృణీకరించబడినవాడు. అలాగే సమూయేలు కూడా యెషయి కుమారులను ఒకరిని అభిషేకించాలని దేవుడు చెప్పినప్పుడు యెషయి తన కుమారుడైన దావీదును పిలవనంపించలేదు. తనకిష్టమైన కుమారులు మాత్రమే ముందు నిలబెట్టి సమూయేలు దగ్గర నిలబెట్టాడు. అంతగా తృణీకరించబడిన దావీదు అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించనగా నేను అందుకోలేని జీవితాన్ని, నేను ఏ ఆశీర్వాదాన్ని అయితే పొందుకోలేను, ఎటువంటి దీవెననైతే పొందుకోలేను, అటువంటి దీవెనను ఆశీర్వాదాన్ని పొందుకునే భాగ్యాన్ని మీరు నాకు సహాయం చేయమని దేవుడిని అడిగితే దేవుడు ఏం చేశాడు? అటువంటి కృపను దేవుడు దావీదు భక్తుడికి చూపించాడు. అటువంటి కృపను దావీదు భక్తుడు చూపించాడు. వాగ్దానం చేశాడేమో, ఒకవేళ దీవిస్తానని, ఆశీర్వదిస్తానని దేవుడు దర్శనం ద్వారానో, కళ ద్వారానో, లేదా డైరెక్టర్గానో మాట్లాడాడేమో. దావీదుని దేవుడు డైరెక్టర్గా ఏం చేశాడు? గొల్యాతు దగ్గరికి తీసుకుని వచ్చాడు. గొల్యాతును దావీదు ద్వారా చంపించి వాడగొట్టి ఇశ్రాయేలు ప్రజలకు దావీదు ద్వారా దేవుడు విజయాన్ని అనుగ్రహించినప్పుడు దావీదుకి ఇశ్రాయేలు ప్రజలు మనసంతా ఎవరి వైపు తిరిగింది? దావీదు వైపు
తిరిగింది. ఇశ్రాయేల్ దేశ ప్రజలు మనసంతా కూడా ఎవరి వైపు తిరిగిందంటే దావీదు మీద తిరిగింది. ఆ స్థితి దావీదుకి సహజమైన, అందుకోగలిగిన వాడేనా? అందుకోలేని వాడు. కానీ ఎవరు చేశారా ఆ యొక్క ఆశీర్వాదాన్ని? దేవుడు చేశాడు. అప్పుడు వరకు ఎవరి మనసులో గుర్తింపు లేని దావీదు, అప్పుడు వరకు ఎవరికి ఎన్నిక లేని దావీదు, అప్పుడు వరకు కుటుంబంలో తప్ప ఎవరికి తెలియని దావీదు గొల్యాతును ఒక్క రాయి చేత దేవుని కృపను బట్టి చంపటాన్ని బట్టి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దావీదు అంటే ఎవరో తెలిసిందంటే ఏం చేశాడు దేవుడు? ఎక్కలేనంత ఎత్తైన కొండను దేవుడు ఎక్కించాడు. అప్పుడు స్త్రీలు పాడారు, సౌలేమో 1000 కొలది, దావీదేమో 10,000 కొలది శత్రువులను హతము చేశారు. నిజంగానే పాడైపోయిన స్థితే దావీద్ది. అంతగా పేరు ప్రఖ్యాతులు కలిగి జీవించటానికి అర్హత లేని జీవితమే దావీద్ది. కానీ ప్రార్థన చేసుకున్నాడు, నమ్మకంగా జీవించాడు, ప్రాధేయపడ్డాడు, అభివృద్ధి పరచమని దేవుడిని వేడుకున్నాడు. ఒక్కసారిగా దేవుడైన యెహోవా ఏం చేశాడంటే గొల్యాతు ముందుకు తీసుకుని వచ్చి గొల్యాతును దేవుడు తన ద్వారా చంపించి ఇశ్రాయేలు ప్రజలందరికీ దావీదు మీదకి ఏం పుట్టించాడండి? దేవుడు మంచి మనసును దేవుడు పుట్టించాడు. అందుకే దావీదు గురించి రాయబడింది, లోకులకు కలుగు ఘనతను నీకు నేను కలిగించాను. లోకస్తులకు ఎటువంటి మంచి పేరు ఉందో నీకు కూడా నేను అటువంటి మంచి పేరును, మంచి ప్రఖ్యాతిని నేను నీకు కలగజేశాను అన్నాడు దావీదుతో. దేవుడు దావీదు రాజైన తర్వాత ఆ మాట చెప్పించాడు. లోకంలో ఉన్న గనులకు వంటి పేరు నేను నీకు కలగజేశాను. గొర్రెలు కాచుకునే దావీదు లోకంలో ఉన్న గనులకు కలిగే పేరును దేవుడు అతను కలిగించాయంటే మామూలు విషయం కాదు. ప్రార్థన చేసుకున్నాడు, ప్రభా పాడైపోయిన జీవితాలను బాగు చేసే దేవుడివి, తరతరాల నుంచి శిథిలమైపోయిన జీవితాలను కూడా నీవు బాగు చేసే దేవుడివి, కాబట్టి నన్ను కూడా నీవు బాగు చేయి, ఆశీర్వదించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. అయితే ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆయన ఏమి ఆశీర్వాదాన్ని అనుభవించలా, వెంటనే ఆయన రాజేమి అనుభవించలా. అతడు దేవుడు వాగ్దానం చేసింది ఒకటైతే తన జీవితంలో ఇంకోటి నెరవేరింది. సౌలు అనే రాజు ఏం చేశాడు? తన జీవితాన్ని ఎప్పుడు కూడా తరుముతూనే ఉన్నాడు, చంపాలని, పాడు చేయాలని, దావీదును భూమి మీద లేకుండా చేయాలని, అతను రాజుగా అవ్వకుండా చూడాలని సౌలు ఏం చేశాడు? తరుముతూనే ఉన్నాడు. అప్పుడు అనుకోవచ్చు దావీదు భక్తుడు, ప్రభా నేను ప్రార్థన చేసింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి ప్రభా? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ వేదిక నన్ను ఎక్కించమని ప్రార్థన చేస్తే, నేను ఏవైతే జీవితంలో సాధించలేను దాన్ని సాధించే కృపను నేను ఇవ్వమని ప్రార్థన చేస్తే, కనీసం ఇంటి పట్టున ఉండకుండా నన్ను ఏం చేస్తున్నాడు సౌలు? ఇప్పుడు తరుముతున్నాడు, పారద్రోలుతున్నాడు, చంపటానికి నన్ను వెతుకుతున్నాడు. ఇటువరకు నేను కనీసం ఇంటి పట్టునన్నా ఉండేవాడిని, చక్కగా గొర్రెలు కాచుకుంటే ఏ భయం లేకుండా నేను స్తుతిస్తూ వచ్చేవాడిని. కానీ నేను అభివృద్ధి పరచమని అడిగాను, దీవించమని అడిగాను, పాడైపోయిన నా జీవితాన్ని ఆశీర్వదించమని అడిగాను, పేరు ప్రఖ్యాతలు కలిగే విధంగా నన్ను దీవించమని అడిగాను, ఎక్కలేనంత ఎత్తైన కొండను ఎక్కించమని అడిగాను. అలా ప్రార్థన చేసిన పుణ్యానికి ఇంటి పట్టును లేకుండా చేసే ప్రభు అని ఒకవేళ దావీదు భక్తుడు దేవుణ్ణి అడుగుండొచ్చు. చాలా సంవత్సరాలు దావీదు భక్తుడిని సౌలు అనే రాజు తరిమేడు, చంపాలని, తన జీవితాన్ని పాడు చేయాలని, భూమి మీద లేకుండా దావీదు భక్తుడిని తుడిచివేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. బాధపడ్డాడు దావీదు భక్తుడు. కొండల్లో పడుకున్నాడు, లోయల్లో పడుకున్నాడు, అరణ్యంలో పడుకున్నాడు, చాలల్లో పడుకున్నాడు, కటిక చీకట్లలో పడుకున్నాడు. దిక్కుమాలిన స్థితిని అతడు అనుభవించాడు. తను ఒక విధంగా చూస్తే అతను అనుకోవచ్చు, ఒకవేళ నా జీవితం పాడైపోద్దేమో అని అనుకోవచ్చు దావీదు భక్తుడు. ఇదేంటి, నేను ప్రార్థన చేస్తే దేవునికి బదులుగా శోధన ఎదురవుతుంది, ఆశీర్వాదానికి బదులుగా ఇబ్బంది ఎదురవుతుంది, అభివృద్ధి బదులుగా ఇంకా నేను దిగజారిపోతున్నాను, కృంగిపోతున్నాను, అభివృద్ధి లేదు, ఏమీ లేదు అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఏం చేశాడంటే దావీదు భక్తుడికి చాలా ఆత్మీయ పాఠాలు నేర్పించి, తన మనసును గట్టిపరిచి, శరీరాన్ని గట్టిపరిచి, ఆత్మీయ జీవితాన్ని కూడా బలపరిచి, కొన్ని సంవత్సరాల తరువాత సౌలు చనిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే దిక్కుమాలిన స్థితిలో ఉన్న దావీదుని తీసుకొచ్చి ఏం చేశాడంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా! సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మనం ప్రార్థన చేయంగానే ఎదిగిపోవు, ప్రార్థన చేయంగానే అభివృద్ధి అనేది రాదు. చిన్నగా ఆశీర్వదిస్తాడు దేవుడు.
మనకు కావలసిన వాటిని దేవుడు మనకి ఇస్తాడు, కాదంటలేదు. కానీ మనం ఏదైతే కోరుకున్నామో అది రావటం అనేది కొన్నిసార్లు అసాధ్యంగా కనపడద్దు. మనం ప్రార్థన చేసిన కొలది మనం పాడైపోయే అనుభవంలోనికి మనం వెళ్తాం. మనం ప్రార్థన చేసే కొలది ఇంకా దిగజారిపోయిన స్థితిలోకి మనం ఒకవేళ వెళ్ళిపోవచ్చు. శ్రమలు ఎదురవ్వచ్చు, శోధనలు ఎదురవ్వచ్చు, ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అభివృద్ధికి బదులు ఇంకా మనం దరిద్రతలోనికి వెళ్ళే అనుభవాలు రావచ్చు. కానీ నమ్మకంగా ఉంటే దావీదును దేవుడు ఆస్వాదించినట్లుగా, తల ఎత్తినట్లుగా, దావీదును దేవుడు గణపరిచినట్లుగా దేవుడు మనలో కూడా ఏం చేస్తాడు? గణపరుస్తాడు. మనలో కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండను దేవుడు ఎక్కిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి అందుకే దావీదు అన్నాడు, దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దావీదు స్థిరపరచబడిన తర్వాత, గనులకు కలుగు వంటి పేరు నీకు కూడా నేను కలగజేసాను. లోకంలో ఉన్న గనులకు ఎటువంటి పేరైతే ఉందో నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను కూడా నీకు అటువంటి ఘనమైన పేరును కలగజేశాను, ఘనత కలిగించాను, నిన్ను ఆశీర్వదించాను, దీవించాను, అభివృద్ధి పరిచాను, అనేక మందికి తెలిసే విధంగా నేను నిన్ను చేశాను. కాబట్టి నమ్మకంగా జీవించు దావీదని దావీదు భక్తుని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి యెషయా గ్రంథం 61:4 ఉన్నట్లుగా చాలా కాలము నుండి పాడైపోయినా సరే, తరతరముల నుంచి శిథిలమైపోయిన మన జీవితాలైనా సరే, దేవుడు ఏం చేస్తాడంటే మెరుపు వేగంతో దేవుడు మనల్ని ఆశీర్వదించగలిగిన దేవుడు, అభివృద్ధి పరచగలిగిన దేవుడు, మన జీవితాలను దేవుడు దీవించగలిగిన దేవుడు, మన కన్నీటిని దేవుడు ఏం చేయగలిగిన వాడు నాట్యముగా మార్చగలిగిన దేవుడు. కాబట్టి మనం ఎంత భక్తి చేస్తున్నా అభివృద్ధి లేదని బాధపడమాకండి. ఎంతగా దేవుని కొరకు జీవిస్తున్నా సరే సరైన ఆశీర్వాదాలు లేవని కృంగిపోమాకండి. ఎంతగా దేవుని కొరకు జీవిస్తున్నా సరే ఇంకా ఎదురు దెబ్బలు తగులుతున్నాయని కృంగిపోమాకండి. అవన్నీ కూడా ఇంకా ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడటానికే తప్ప, బలపరచబడటానికే తప్ప దేవుడు మనల్ని కృంగదీయటానికి ఏమాత్రం కూడా కావు. శ్రమల్లో కృపనిస్తాడు, శ్రమల్లో ధైర్యాన్ని ఇస్తాడు, శ్రమల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు, శ్రమల్లో దేవుడు మనకు ఆదరణకర్తగా ఉంటాడు, శ్రమల్లో దేవుడు మనకు తండ్రిగా దేవుడు తోడుగా ఉండి భుజాల మీద ఎక్కించుకొని మనం దాటలేని అగాధాలను దేవుడు ఏం చేస్తాడు? దాటిస్తాడు. మనం దాటలేని శ్రమలను దేవుడు ఏం చేస్తాడు? దాటిస్తాడు. మనం దాటలేని అగ్నిగుండాలను కూడా దేవుడు దాటిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. గడికి చెప్తాం హల్లెలూయా. కాబట్టి దావీదు చరిత్ర మనందరికీ తెలుసు. దావీదు భక్తుడు ఎక్కలేనంత ఎత్తైన కొండను ఎక్కించు ప్రభు అని ప్రార్థన చేస్తే సౌలు భక్తుడు అంటాడు, సౌలు రాజు అంటాడు, నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండను ఎక్కుతావా? నా సింహాసనాన్ని నువ్వు స్వాధీనపరుచుకుంటావా అని బాగుపరచాలన్న దావీదుని ఏం చేయబోయాడు? ఈటి పెట్టి ఇసిరాడు. ఏం చేశాడు? ఈటిని ఏం చేశాడు? ఇసిరాడు. దావీదు భక్తుడేమో సౌలు అనే రాజుకు దెయ్యం పడితే సితారా వాయిస్తూ పాటలు పాడుతూ ఏం చేస్తున్నాడు? దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు. ఎప్పుడైతే దావీదు భక్తుడు పాటలు పాడి సితారాతో దేవుడి నామాన్ని గణపరుస్తున్నాడు దెయ్యం పట్టిన సౌలు ముందు, ఆ దెయ్యం వెళ్తుంది. ఇతనికి ఏమొస్తుంది? సమాధానం అనేది సౌలుకి సౌలు రాజుకు వస్తుంది. సమాధానం పొందుకున్నవాడు కృతజ్ఞతగా ఉండాలా? ఉండకుండా ఏం చేస్తున్నాడు? ఇతను మరలా నాకంటే ఈడు గొప్పవాడు అవుతాడు, నాకంటే నా కుటుంబాన్ని పక్కన పెట్టేసి దేవుడు దావీదుని రాజుగా ఏర్పాటు చేస్తాడు. కాబట్టి దావీదుని లేకుండా చేస్తే అని బాగు చేస్తున్న దావీదునే, సేద తీరుస్తున్న దావీదునే, బాగుపరుస్తున్న దావీదునే రాజు ఏం చేస్తున్నాడు? చంపాలని చూస్తున్నాడు. ఒకరోజు పాట పాడాడు దావీదు భక్తుడు. సౌలుకి దెయ్యం పడితే పాట పాడితే దెయ్యం వెళ్ళిపోయింది. దెయ్యం వెళ్ళిన వెంటనే దావీదు సౌలు ఎదురుగా ఉన్నాడు. ఇతడే కదా నెక్స్ట్ రాజు అయ్యేది, లేకుండా చేస్తే నా కుమారుడి రాజు అవుతాడని ఆలోచించి ఏం చేశాడు? తన దగ్గరున్న ఈటిని తీసి ఏం చేశాడంటే ఇసిరాడు. అంటే ఏం చేశాడు? ఇసిరాడు. దావీదు భక్తుడు వెంటనే మెలుగు కలిగి తప్పించుకుంటే అది వెళ్ళి గోడకి వెళ్ళి ఏమైందంట? దిగబడిందంట. చూసారా? ఎక్కలేనంత ఎత్తైన కొండని వెంటనే ఎక్కలే దావీదు భక్తుడు. ప్రార్థన చేయగానే తన జీవితంలో మరణాపాయాలు ఎదురైనవి, తన చంపాలని చాలా మంది చూశారు, తనను హతం చేయాలని ప్రయత్నాలు జరిగినాయి, సొంత మామే రాజే చేశాడు, తను తరిమాడు. అయినా కానీ దేవుడైన యెహోవా దావీదుని ఏమాత్రం కూడా తన చేతికి అప్పచెప్పలేదు. ప్రభు ఇదేంటయ్యా,
నేను చేస్తున్న ప్రార్థనకు అంతా రివర్స్ అవుతుంది, నేను చేస్తున్న భక్తికి అంతా రివర్స్ అవుతుంది నా జీవితానికని దావీదు భక్తుడు చాలాసార్లు కృంగిపోయాడు కానీ దేవుని పాదాలు మాత్రం విడిచిపెట్టలేదు. అప్పుడు దావీదు గంట తనకు కలిగిన భయాలన్నిటి నుంచి దేవుడైన యెహోవా వాటిని విడిపించి దావీదుని విడిపించి దావీదుకి ఏం చేశాడు? గొప్ప స్థితిని దావీదుకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు మనలో కూడా ఆశీర్వదించే సమయం ఒక రోజు ఉంది. దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు, తప్పకుండా దేవుడు దీవిస్తాడు. పాడైపోయామనుకో మాకండి, శిథిలమైపోయామనుకో మాకండి, చాలా కాలం నుంచి ఇదే దౌర్భాగ్యమైన స్థితిలో జీవిస్తున్నామని అనుకో మాకండి. దేవుడే అంటున్నాడు కదా, చాలా కాలం నుంచి పాడైపోయినా సరే, తరతరాల నుంచి శిథిలమైపోయినా సరే, నీకు లోకంలో ఉన్న గనులకు కలిగే పేరు నేను నీకు కలగజేస్తాను. దావీదు భక్తుడికి వలె దావీదు భక్తుడిని బాగు చేసినట్లుగా నేను కూడా నిన్ను బాగు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనలందరిని కూడా ఎక్కలేనంత ఎత్తైన కొండను దేవుడు ఎక్కించునుగాక. ఆమేన్. రెండవదిగా న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. 6:11. న్యాయాధిపతుల గ్రంథం 6:11 చదవండి. యెహోవా దూత వచ్చి అభియజ్రీయుడైన యావాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోనును మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతను కనబడి, పరాక్రమము కలిగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా చాలు. దేవుడే ఉన్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఏ స్థితిలో చెప్పాడు తెలుసా మాట? దేవుడు గిద్యోనుతో భయంతో గానుగ చాటున గోధుమలు ఏం చేసుకున్నాడు అంటే బాగు చేసుకుంటున్నాడు. ఏం చేసుకుంటున్నాడు? బాగు చేసుకుంటున్నాడు, దొల్లగొట్టుచున్నాడు. మిద్యానీయులకు భయపడిపోయి, శత్రువులకు భయపడి పంట ఇళ్ళే పండిస్తున్నారు కానీ పంట తినడానికి ఇశ్రాయేలు ప్రజలకు ఏమి లేదు, అర్హత అనేది లేదు. ఎందుకని? శత్రువులు ఏలుబడి చేస్తున్నారు. వీళ్ళు దేవునికి దూరం అవటం వలన శత్రువులు ఏలుబడి చేస్తున్నారు. ఇప్పుడు గొంగళ పురుగు చెట్టుకు పట్టింది అనుకోండి, ఏం చేస్తుంది? మనం దాన్ని నివారించకపోతే మందు కొట్టి చెట్టునంతా కూడా నాకేస్తుంది. ఏదో చిన్న చిన్న ఆకులు మిగులుతాయి, ఇక ఏం మిగలదు. చిన్న చిన్న ఆకులు తప్ప చెట్టు ఏమి కూడా మిగలదు. అలాగే వీళ్ళు పాపం చేయటం బట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరం అవటం బట్టి మిద్యానీయులు, ఫిలిస్తీయులు వీళ్ళందరూ కలిసి ఇశ్రాయేలు ప్రజలు ఏలుబడి చేశారు. ఇశ్రాయేలు ప్రజల్ని నాశనం చేశారు. కనీసం వాళ్ళు పండించిన పంట వాళ్ళు కూర్చుకొని తినడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. అంతటి భయాందోళనలో బ్రతుకుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అంతటి నీచమైన, అంతటి దిగజారిపోయిన స్థితిలో వాళ్ళు బ్రతుకుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో గిద్యోనంట ఓ శత్రువులకు భయపడి గానుగు చోటున గోధుమలను దొల్లగొట్టుచుండగా ఎవరు కనబడ్డారంటే యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడ యెహోవా నీకు తోడై ఉన్నాడు అని ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క దూత అతనితో చెప్పాడు. హల్లెలూయా. గిద్యోను, అలాగే గిద్యోనుతో పాటు ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చాలా చాలా కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. నీచమైన స్థితిలో, ఆహారం కూడా దొరకని స్థితిలో, భయంకరమైన కరువును వాళ్ళు అనుభవిస్తున్నారు. అదే 6వ అధ్యాయం 6వ వాక్యంలో మీరు చదువుకుంటే మిక్కిలి హీన దశలో వాళ్ళు ఉన్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. మిక్కిలి హీన దశలో అంటే గిద్యోను కూడా మిక్కిలి హీన దశలో ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. పాడైపోయింది, ఇశ్రాయేలు జీవితం అంతా కూడా పాడైపోయింది. దేవునికి లోబడకపోవటం వలన ఇశ్రాయేలు జీవితం అంతా కూడా, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం అంతా కూడా పాడైపోయింది. చాలా కాలం నుంచి పాడైపోయిన స్థితిలో ఉన్నారు. కానీ దేవుడిని వాళ్ళు మరలా ఏం చేశారు? తప్పు తెలుసుకొని మొర్రబెట్టుకున్నారు. తప్పు తెలుసుకొని ఏం చేశారు?
మొర్రబెట్టుకుంటే దేవుడైన యెహోవా గిద్యోను అనే భక్తుణ్ణి ఎన్నుకొని ఆయన దగ్గరకు వచ్చి, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము, నా ఏలినవాడ యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించును. ఆయన ఏమంటున్నాడు? యెహోవా మాకు తోడుగా ఉంటే ఈ దౌర్భాగ్యమైన బతుకేంటి? యెహోవా మాకు తోడుగా ఉంటే మేము ఎందుకు పాడైపోయాం? యెహోవా మాకు తోడుగా ఉంటే ఈ యొక్క ఆర్థికమైన ఇబ్బందులు ఏంటి? యెహోవా మాకు తోడుగా ఉంటే ఈ యొక్క అనారోగ్యమైన ప్రభావం ఏంటి? యెహోవా మాకు తోడుగా ఉంటే ఇంతగా హీన స్థితిని మేము ఎందుకు అనుభవిస్తున్నామని అక్కడ దేవుని దూతతో గిద్యోను భక్తుడు మాట్లాడుతున్నాడు. నిజమే, యెహోవా తోడుగా ఉంటే అంతటి హీనమైన స్థితిని ఎందుకు మనం అనుభవిస్తాం? వాళ్ళు పాపము చేశారు కాబట్టి అంత హీనమైన స్థితిని అనుభవించారు. రెండవదిగా, భక్తి కలిగిన జీవితాన్ని జీవించిన కొన్ని సందర్భాల్లో చాలా మంది భక్తులు హీనమైన స్థితిలో ఉండేవాళ్ళు ఉన్నారు. అది దేవునికి మహిమ తీసుకొస్తుంది. కానీ పాపాన్ని బట్టి వచ్చే హీనమైన స్థితి దేవునికి మహిమ అనేది తీసుకురాదు. కానీ హీనమైన స్థితిలో ఉన్నారు. ప్రభువా, నిజంగా దేవుడు మాకు తోడుగా ఉంటే ఇటువంటి హీనమైన స్థితిలో మేము ఎందుకు ఉంటామని అక్కడ దేవుని యొక్క దూతతో మాట్లాడుతున్నాడు. కానీ దేవుడే నన్ను పంపించాడు నీ దగ్గరికి, కాబట్టి నువ్వు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపిస్తావు, రక్షిస్తావు, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగానే 14వ వాక్యంలో ఉంటుంది. నేను చదువుతాను 14వ వాక్యం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యాను చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా, అంటే డైరెక్ట్గా దేవుడు వచ్చి గిద్యోనుతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. గిద్యోను భక్తుడిని ఏం చేస్తున్నాడు? దేవుడు బలపరుస్తున్నాడు. హీనమైన స్థితిలో ఉన్న గిద్యోన్ని, నలిగిపోయిన గిద్యోన్ని, కనీసం వారు పండించిన పంట వారే సమకూర్చుకొని ఆకలి తీర్చుకోవడానికి కూడా గతి లేదు వాళ్ళకి. అంతటి హీనమైన స్థితిలో ఉన్న గిద్యోని దగ్గరకు వచ్చి దేవుని దూత బలపరుస్తుంది. నిశ్చయముగా నీవు వారిని రక్షిస్తావు, నేను బలపరుస్తున్నాను నిన్ను, నువ్వు పరాక్రమము కలిగిన బలాఢ్యుడవి. పరాక్రమము కలిగిన బలాఢ్యుడివి. మనందరం కూడా ఎవరు? పరాక్రమము కలిగిన బలాఢ్యులము. మనందరం ఎవరు? సింహము లాంటి వాళ్ళము. మనందరం ఎవరము? యోధా గోత్రపు కొదమ సింహము యొక్క బిడ్డలమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేల్ జీవితం అంతా కూడా పాడైపోయింది. వారు చేసిన పాపాన్ని బట్టి వారికి సమాధానం లేదు, సంతోషం లేదు, ఆకలి తీర్చుకోవటానికి కూడా వాళ్ళకి యోగ్యత లేదు. ఆకలితో అలమటిస్తున్నారు, దిక్కుమాల జీవితాన్ని జీవిస్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? మరలా పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్నారు. ఎక్కడున్నారు? పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండి కూడా సరైన సమృద్ధిని అనుభవించడానికి వారికి ఏం లేదు, ధైర్యం అనేది లేదు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్నారు. అటువంటి ఆశీర్వాదకరమైన స్థలంలో ఉండి కూడా వారు ఆశీర్వాదాన్ని అనుభవించకపోవటానికి కారణం వారు దేవునికి దూరం అవటమే. కానీ ఆ స్థితిని వారు తెలుసుకుని వారు పశ్చాత్తాపడినప్పుడు గిద్యోన్ని ఎన్నుకొని దేవుడు గిద్యోను ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం కలగజేశాడంటే సమాధానం కలగజేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? సమాధానాన్ని దేవుడు కలగజేశాడు. పాడైపోయిన మన జీవితాలకు కూడా దేవుడు సమాధానం కలగజేస్తాడు. శిథిలం అయిపోయిన మన కుటుంబాలకు కూడా దేవుడు సమాధానం కలగజేస్తాడు. ఎప్పుడు కలగజేస్తాడంటే ఆయన వైపు మనం తిరిగి ఆయనను వెంబడించినప్పుడు పాడైపోయిన మన కుటుంబాలను, పాడైపోయిన మన జీవితాలను దేవుడు ఏం చేస్తాడంటే సమాధానకర్తలుగా దేవుడు మనల్ని చేస్తాడు. సమాధానం వెలువడి చేస్తాడు. మన ఇంట్లో సమాధానం ఉంటుంది, మన స్థలాల్లో సమాధానం ఉంటుంది, మన గృహాల్లో సమాధానం ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు లేడో సమాధానం అనేది మన జీవితాల్లో ఉండదు. చూడండి, అదే అధ్యాయము 23వ వాక్యం. అదే అధ్యాయం 23వ వాక్యం. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. నేటి వారికి అది అబీయెజ్రీయేల ఒఫ్రాలో
ఉన్న దేవుడేమంటున్నాడు? నీకు సమాధానము. దేవుడేమంటున్నాడు? నీకు సమాధానము. సమాధానం లేని సమయంలో దేవుడు వచ్చేమంటున్నాడు? నీకు సమాధానము కలుగును గాక, భయపడు మాకు, నువ్వు చావవు అని దేవుడు అతన్ని వచ్చి ధైర్యపరిస్తే, సమాధానం కలిగిస్తే, అప్పుడు గిద్యోను దేవుడికి అక్కడ పేరు పెట్టాడు. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధాన కర్త అని పేరు పెట్టిన. హీబ్రూలో యెహోవా షాలోం అని మనం అంటాం కదా. యెహోవా షాలోం అనగా యెహోవాయే సమాధాన కర్త. అనగా సమాధానం లేని ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలగజేయడానికి వచ్చాడు దేవుడు? సమాధానం. పాడైపోతే మన జీవితాల్లో సమాధానం ఉండదు, శిథిలం అయిపోతే మన జీవితాల్లో సమాధానం ఉండదు, చీకటి ఉంటే మన జీవితాల్లో సమాధానం ఉండదు. కానీ అటువంటి స్థలాల్లోనికి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వస్తే చీకటి పోద్ది, శిథిలం అయిపోయిన స్థలాలు బాగుపడిపోతాయి, పాడైపోయిన స్థలాలు బాగుపడతాయి. అప్పుడు ఆ స్థలాల్లోకి ఏం వస్తుంది? సమాధానం అనేది వస్తుంది. దేవుడు మనలో ఉంటేనే సమాధానం. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా నీకు సమాధానము. గిద్యోనుతో అన్నాడు దేవుడు, నీకు సమాధానము, భయపడమాకము, నీవు చావవని అతనితో సెలవిచ్చును. శత్రువు ఏం చేస్తాడంటే మనల్ని చంపేస్తాడు, కానీ దేవుడు ఏం చేస్తాడు? మనల్ని బతికిస్తాడు. శత్రువు చంపేస్తాడు, దేవుడే మనల్ని బ్రతికిస్తాడు. అందుకే దేవుడే యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మరణాన్ని ఏలుబడిగా చేసుకున్న మన మీద మరణం ఏలుబడి చేస్తుంటే, పాపం అనే మరణం ఏలుబడి చేస్తుంటే, దేవుడే యేసుక్రీస్తు వచ్చి మన కోసం వచ్చి ఆయన యుక్త కాలమున అనగా యవన కాలమున భక్తిహీనులమైన మన కొరకు దేవుడు ఏం చేశాడు? శిలువలో మనకు రావాల్సిన మరణాన్ని దేవుడైన యేసుక్రీస్తు అనుభవించి, ఆయన మరణ శిక్షను అనుభవించి మరణించి మనకేమనుగ్రహించాడు? దేవుడు సమాధానాన్ని అనుగ్రహించాడు, సమాధానం అనుగ్రహించాడు. మనకు రావాల్సిన మరణాన్నేమో ఆయన తీసుకున్నాడు, మనకేమో దేవుడు సమాధానాన్ని, నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు. నిజంగానే ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల చేతుల్లో ఎప్పుడు చచ్చిపోతారో ఎవరికి తెలియదు. అటువంటి మరణ భీతి చేత ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు గిద్యోను చేత సమాధానాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి పాడైపోయిన మన కుటుంబాలు, శిథిలమైపోయిన మన జీవితాలను దేవుడు మరలా కట్టి మనకి ఏం చేస్తాడంటే సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని దేవుడు గిద్యోను బలపరుస్తున్నాడు. అలాగే ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని కూడా బలపరుస్తున్నాడు. బలంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, సరి చేసుకోవాల్సిన విషయాల్లో సరి చేసుకోండి, నిబ్బరంగా ఉండండి. కార్యాలు జరగట్లేదని భయపడమాకండి. ఎంత ప్రార్థన చేసినా శ్రమలు ఎదురవుతూ నేను భయపడమాకండి. సరి చేసుకోవాల్సిన సరి చేసుకోండి. దేవుడు ఏం చేస్తాడంటే గిద్యోను బలపరిచిన దేవుడు మనల్లో కూడా దేవుడు బలపరుస్తాడు. గిద్యోనుతో సహా 300 మంది వెళ్ళారు మిద్యానుల మీదకి. 300 మంది ద్వారానే దేవుడు ఏం చేశాడు? విస్తారమైన సైన్యం మీద విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. మనం తక్కువ వారుగా ఉండొచ్చు, బలహీనులుగా ఉండొచ్చు, కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే బలవంతులుగా దేవుడు మార్చి శత్రువు మీద మనకు దేవుడు జయ జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మన కుటుంబాల్లో దేవుడు సమాధానం కలగజేయునుగాక. పాడైపోయిన మన జీవితాలను దేవుడు తీసివేసి ఆశీర్వదించి మన కుటుంబాల్లో దేవుడు సమాధానం కలుగజేయునుగాక. చూడండి, కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం ఆఖరి వచనం. యెహోవా 27:14 యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము. చాలు. దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. ఎందుకంటున్నాడు ఆ మాట? తనకు అనుభవం ఉంది. ఎంత ప్రార్థన చేసినా కానీ కొన్ని సందర్భాల్లో జవాబు అనేది రాలా. ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించమన్నాడు, కానీ దానికి రివర్స్లో అనుభవాలు ఎదురయ్యాయి దావీదు భక్తుడికి. ఎక్కలేనంత ఎత్తైన కొండ పక్కన పెడితే తను రోజు రోజుకి సౌలు చేత ఇరుకైన గుంటలు ఇరుక్కుపోతున్నాడు, కానీ ధైర్యంగా ఉన్నాడు, నిబ్బరంగా ఉన్నాడు.
యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు, నిరీక్షణ కోల్పోలేదు. ఒకవేళ అవిశ్వాసం వస్తుంటే దేవుని పాదాలు పట్టుకొని మరల విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. ఒక రోజు వచ్చింది, తన కుటుంబంలో కూడా దేవుడు సమాధానాన్ని అనుగ్రహించాడు. తన రాజ్యంలో కూడా దావీదు భక్తుడికి సమాధానాన్ని అనుగ్రహించాడు. సింహాసనం మీదకు దావీదు భక్తుడిని దేవుడు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అన్నాడు ఈరోజు మనతో, మీరు ప్రార్థన చేస్తున్నారా, నిబ్బరంగా ఉండండి, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండండి, ధైర్యం తెచ్చుకోండి, మీ హృదయంలో నిబ్బరం ఉంచుకోండి, యెహోవా కొరకు ఎదురు చూడండి, ఆయనే మీకు సమాధానాన్ని కలుగా చేస్తాడు. యేసుక్రీస్తే పాడైపోయిన మీ జీవితాలని, తరతరముల నుంచి శిథిలమైపోయిన మన జీవితాలని దేవుడు బాగు చేసి మనకేం చేస్తాడంటే సమాధానాన్ని దేవుడు అనుగ్రహించి ఏం చేస్తాడంటే ఎక్కలేనంత ఎత్తైన కొండను దేవుడు ఎక్కిస్తాడు. మనం కోరుకున్న దేవుడు దేవుడు అనుగ్రహిస్తాడు. మన కుటుంబాన్ని దేవుడు దేవుడు ఒక స్థితిలో ఉంచుతాడు, ఒక మంచి స్థాయిలో దేవుడు మన కుటుంబాలను దేవుడు ఉంచుతాడు. కాబట్టి ధైర్యం కలిగి ఉండండి, నిబ్బరం కలిగి ఉండండి, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఖచ్చితంగా చాలా కాలము నుంచి మనం పాడైపోయినా, చాలా కాలం నుంచి మన జీవితంలో ఆశీర్వాదం లేకపోయినా, చాలా కాలం నుంచి మన జీవితంలో సమృద్ధి లేకపోయినా, చాలా కాలం నుంచి మన జీవితాలు పాడైపోయినా సరే, ఒక రోజు ఉంది, మనం ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తే, మనం సరి చేసుకోవాల్సిన మనం సరి చేసుకుంటే, ఆయన కాలం వచ్చినప్పుడు, ఆయన నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దర్శిస్తాడు. దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు. కాబట్టి పాడైపోయిన మన జీవితాలను దేవుడు దీవించి మన జీవితంలో దేవుడు సమాధానం కలుగజేయునుగాక. ఆమేన్.